అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కసారి ఈయన మాటలు విని దాని తర్వాత మన మాటలు కొద్దాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేయ. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి. అవును, నేను ఇందాక నుంచి మాట్లాడినటువంటి కొన్ని స్కీములు, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు, మీకు చేత కాదులే అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే వెల్నెస్ క్లినిక్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఇలా గుర్తుకొస్తున్నాడా? మరి నాకేంటి ఇలా గుర్తుకొస్తున్నాడు? జగన్ అంటే కోడి కత్తి గుర్తుకొస్తుంది, జగన్ అంటే వివేకానంద కేసు గుర్తుకొస్తుంది, జగన్ అంటే మెగా డిఎస్సి గుర్తుకొస్తుంది, జగన్ అంటే మద్యపాన నిషేధం గుర్తుకొస్తుంది, జగన్ అంటే ఇసుక మాఫియా గుర్తుకొస్తుంది, జగన్ అంటే స్పెషల్ స్టేటస్ గుర్తుకొస్తుంది, జగన్ అంటే అంగన్వాడీ టీచర్లు గుర్తుకొస్తుంది, జగన్ అంటే రిషికొండ గుర్తుకొస్తుంది, జగన్ అంటే సిబిఐ కేసులు గుర్తుకొస్తుంది, జగన్ అంటే దళిత హత్యలు గుర్తుకొస్తుంది, జగన్ అంటే తిరుపతి కల్తీ లడ్డు గుర్తుకొస్తుంది. జగన్ ని చూస్తే నాకు ఇవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. మరి మీకు ఏ విధంగా గుర్తుకొస్తున్నాయో కొడిగుడ్డు అమర్నాథ్ గారు? ఒక్కసారి ఈ అమర్నాథ్ గురించి మనం తెలుసుకుంటే, ఈ అమర్నాథ్ అంటే నాకు కొడి గుడ్డు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ అంటే నాకు రికార్డింగ్ డాన్సులు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ అంటే చేపల మార్కెట్లు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ అంటే ఒడియాలు గుర్తుకొస్తుంది, అమర్నాథ్ అంటే నాకు దావత్ గుర్తుకొస్తుంది. ఏంటి ఆడికెళ్ళి కూడా స్నానం చేయకుండా వచ్చిండయా ఈ దైత్రుడు? మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. చెప్పినటువంటివి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఓకే, నేను చెప్తే విను. అమర్నాథ్ బాబు గారు అంటే హైదరాబాద్ గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే ఐటీ కంపెనీలు గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే అమరావతి గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది, బాబు గారు అంటే రైతు కుటుంబంలో చిరు నవ్వు కనిపిస్తుంది. ఇది చాలా ఇంతకు మించి చెప్పాలా? నీకు చెయ్యనికి జాత కాదు, చెప్పనికి జాత కాదు, ఏమి జాత కాదు. జగన్మోహన్ రెడ్డి గురించి డబ్బాలు కొట్టుకోవడమే బతుకంతా. జగన్మోహన్ రెడ్డి గురించి నేను 11 పాయింట్లు చెప్పినాను. అది ఎవరైనా చూడకపోతే చక్కగా జునిపి మీ వైసీపీ వాళ్ళకి. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.